హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. మేము ఇవాళ చేసుకున్నది మటన్ కర్రీ. ఇది ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్నది కేజీన్నర మటన్. ఫస్ట్ బాగా వాష్ చేసుకోండి మటన్ని. సాల్ట్ అండ్ టర్మరిక్తో వాష్ చేసుకోండి. అలా 3 times వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టండి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ధనియాలు, కొబ్బరి అన్నిటినీ మనం హీట్ చేసుకుందాం. ఇది వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత 4 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాకు, 4 మిరియాలు స్పైసెస్ వేసుకుందాం. వీటన్నిటినీ కూడా హీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారేలోపు మనం తీసి పెట్టుకున్న మటన్ని ముక్కలు ఉడకడానికి ఉప్పు, కారం, ఉప్పు, పసుపు బాగా కలిపి కుక్కర్లో పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చాక తీసేద్దాం. మనం ముందుగానే ఉడకపెట్టుకుంటే ముక్కలు బాగా ఉడికిపోతాయండి. ఆ తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న స్పైసెస్ అన్నీ ఇప్పుడు మిక్సీలోకి వేసేద్దాం. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ పప్పు కూడా వేసానండి మీకోసం. వీలైతే మీరు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 టమాటాలు ప్లస్ ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక 4 చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకుందాం. మటన్ ముక్కల్ని కుక్కర్లో పెట్టాం కదండి, ఉడికిపోయాయి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక స్టవ్ ఆన్ చేసి అందులోకి ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇందులోకి వేసేద్దాం. బ్రౌన్గా వచ్చేంత వరకు వేగనిద్దాం. 2 to 3 minutes పడుతుందండి బ్రౌన్గా వచ్చేంత వరకు. అండ్ ఆ తర్వాత గార్లిక్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు కూడా వేసేద్దాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేద్దాం. తర్వాత టమాటాని వేసేద్దాం. టమాటాలు బాగా ఇవ్వాలండి. సో లిడ్ క్లోజ్ చేసి ఒక 3-4 minutes పాటు ఉడకనిద్దాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్, మేము సాల్ట్ తక్కువే తింటామండి, సో సాల్ట్ తక్కువ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ తగినంత కారం కూడా వేసుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింటాయి కాబట్టి ఒక 10 minutes పాటు అలా ఉంచుదాము. బాగా ముక్కలకు పట్టిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుదామండి. పెట్టి క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 minutes పాటు పెట్టండి. తర్వాత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరని వేసేయండి. ఒక 4 minutes పాటు అది కలపండి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి ఒక 10 minutes అయ్యేంత వరకు ఉంచండి. ముక్కలు బాగా ఉడికిపోయి బాగా గ్రేవీ పట్టుకుంటుంది. వేడి వైట్ రైస్లోకి ఈ మటన్ కర్రీ తింటూ ఉంటే స్వర్గమే అండి, బాగుంటుంది. ఇలా చేసుకుంటే మస్ట్ ట్రై. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ఫర్ లైకింగ్.